Yeah. Now we will discuss LC circuit లో కెపాసిటర్ ఇండక్టర్ తో పాటు రెసిస్టర్ కూడా పెడితే ఎలా ఉంటుంది. సో విల్ ఇన్సర్ట్ రెసిస్టర్ ఆల్సో. అంటే రెసిస్టర్ పెడితే ఏమవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది కదా, అది ఫ్యాక్టర్ ఇంక్లూడ్ చేయాలి. LCR సర్క్యూట్. LCR circuit. LCR circuit. Okay, so as usual capacitor undi, it is charged Q naught at time t equal to 0. Then this kelli R and L connect cheyadam. Okay, R and L connect cheyadam. Connect chesin tarvata కాసేపటికి ఇక్కడ ఛార్జ్ Q, కరెంట్ ఇన్ ద సిస్టమ్ విల్ బి I, ఇది L, ఇది R, ఇలా ప్రాసెస్ జరుగుతుంది అంతేనా. సో యాజ్ యూజువల్గా మళ్ళీ రాసేద్దాం. ఇనిషియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఫైనల్ ఎనర్జీ ఎంత ఉంటుంది. వీ కెన్ ఆర్ అదర్వైజ్ KVL లా అప్లై చేసినా కూడా సరిపోతుంది. యూ కెన్ అప్లై KVL లాస్. KVL అన్నా కూడా ఇట్ ఈస్ ఎనర్జీ కన్జర్వేషన్. యూ కెన్ అప్లై KVL లా ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో సింప్లీ ఎనర్జీ కన్జర్వేషన్. సో ఇక్కడ నుంచి పోదాం, లేదా ఎక్కడి నుంచి అయినా మన ఇష్టం. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందా, రైజ్. సో రైజ్ కాబట్టి ఏంది, Q/C అంతేనా, Q/C. ఇక్కడ ఏం రాద్దాం, ఇక మైనస్ L ఇంటూ di/dt. సో మైనస్ IR విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఏం పెడదాం, I ఈజ్ ఈక్వల్ టు మైనస్ dq/dt పెడదామా, ఛార్జ్ తగ్గుతుంది కదా. I ఈజ్ ఈక్వల్ టు మైనస్, అర్థమైంది కదా. ఇక్కడ ఈక్వేషన్ రాసేసా, మైనస్ dq/dt పెడదాం. ఎక్కడ ఉంది ఇది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పెడదాం. పెట్టిన తర్వాత ఏమొస్తుందో చూద్దాం. సో Q/C ఇడే పడుతుందా. సో Q/C ఇక్కడ పెడితే మైనస్ మైనస్ ప్లస్ L ఇంటూ 2 సార్లు ఉంది కదా, d²Q/dt², ఇక్కడ ప్లస్ R ఇంటూ dq/dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓపెన్ చేద్దాం, Lతో డివైడ్ చేసేద్దాం, డివైడ్ విత్ L. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది అప్పుడు, d²Q/dt², అంతేనా, Lతో డివైడ్ చేసేసాం. ఇంకా సెకండ్ టర్మ్ R/L ఇంటూ dq/dt. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ Q/LC. సో Q/LC ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. చూసామా, మధ్యలో టర్మ్ ఎక్స్ట్రా వచ్చింది, ఇది దిస్ ఇస్ ద ఎక్స్ట్రా టర్మ్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రా టర్మ్. దేనివల్ల వచ్చింది, అది రెసిస్టర్ ఉండడం వల్ల వచ్చినటువంటి టర్మ్, అది IR టర్మ్. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ రోల్ ఏంటి, ఆపోజిషన్. అంటే ఆపోజిషన్ అనకూడదు, లాస్, డాంపింగ్ అంటాం దాన్ని. ద రోల్ విల్ బి డాంపింగ్. సో ఎక్స్ట్రా టర్మ్, దట్ ఇస్ ద డాంపింగ్ టర్మ్ అని, డాంపింగ్ టర్మ్. డాంపింగ్ టర్మ్ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, మనకు ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు విల్ రైట్ Q యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. ఆబ్వియస్గా మనకు కావాల్సింది Q యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. సో Q యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఎలా వస్తుంది, సో Q యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం ఈజ్ గివెన్ బై, మనం సాల్వ్ చేస్తేనే వస్తుంది. ఫంక్షన్ ఆఫ్ టైం ఈజ్ గివెన్ బై, ఆబ్వియస్గా that is Q as a function of time is initial charge is Q naught e power minus RT by 2L into cos of
ఒమేగా టీ అనుకోండి. టైం టీ ఈక్వల్ టు 0 పెడితే cos 0 1, 0 పెడితే f 0, ఈ నాటే ఉండాలి కాబట్టి వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC minus r/2L whole square. ఓకేనా? ఆ ఒమేగా వేరు, దట్ ఒమేగా వేరు. ఇది మనం సాల్వ్ చేస్తే వస్తుంది. ఎట్లా సాల్వ్ చేసాం అన్నది పక్కన పెడితే వెన్ ఐ సాల్వ్ ఇట్ ఐల్ గెట్ ఇట్. దిస్ ఇస్ ఫర్ క్యూ అండ్ దిస్ ఇస్ ఫర్ ఒమేగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యూ నాట్ ఇంటూ కాస్ ఒమేగా టీ టర్మే వచ్చింది. ఇంతకు ముందు లాగానే ఆసిలేట్ అయితే అవుతుంది, కానీ ఇంతకుముందు యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ ఉండేది మనకి. అంటే మనకి ఇప్పుడు చార్జ్ వర్సెస్ టీ గ్రాఫ్ గీస్తాం అనుకో, టీ వర్సెస్ చార్జ్ గ్రాఫ్ గీస్తే ఇలా వచ్చేది ఇంతకుముందు. వెన్ ఎవర్ ఆర్ ఈజ్ 0, రెసిస్టెన్స్లో 0 ఉంటే, రెసిస్టెన్స్ 0 ఉంటే అలా ఉండేది సర్క్యూట్. ఇప్పుడు ఆర్ 0 కాదు, ఆర్ ఉంది. ఆర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అది థింగ్స్ విల్ బి రిమైన్ సేమ్. మళ్ళీ క్యూ అంటే తగ్గుతూ ఉంటుంది. ఇట్లా ఆసిలేషన్స్ ఉంటాయి కానీ దాని హైట్ తగ్గుతుంది. అర్థమవుతుందా దానికి? అంటే ఏంటంటే ఛార్జ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తగ్గుతూ పోతా ఉండి, ఎందుకని తగ్గుతూ పోతుంటుంది? లాస్ అయిపోతుంటుంది కదా, ఎక్కడ హీట్ లాస్ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ జరుగుతుంటుంది కన్వర్షన్. సపోజ్ 100 జూల్స్ ఉందనుకోండి, ఇక్కడ కన్వర్షన్లో 80 జూల్స్ ఇక్కడ వస్తుంది, 20 జూల్స్ లాస్ట్ ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ 80 జూల్స్లో 60 జూల్స్ ఏమో అట్లా లాస్ అవుతూ ఉంటుంది. అందుకని మనకు దెర్ ఇస్ ఎ డికే. సో ఇప్పుడు ఇది ఆసిలేటింగ్ టర్మ్. ఏంటిది? దిస్ ఇస్ ఆసిలేటింగ్ టర్మ్. కాస్ ఒమేగా టీ టర్మ్, దిస్ టర్మ్ మీద ఆసిలేటింగ్ టర్మ్, ఆసిలేటింగ్ టర్మ్ అది. మరి వాట్ ఇస్ దిస్ గ్రాఫ్? ఇదేంటిది? డికే టర్మ్. డికే, ఆసిలేటింగ్ టర్మ్, డికే టర్మ్. ఏంటా డికే? ఇది క్యూ నాట్ ఇంటూ ఈ ఫార్ములా అంతేనా? పీక్ అదే చార్జ్ ఇట్ సెల్ఫ్ ఈస్ డికేయింగ్ అక్కడ. సో క్యూ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ RT/2M డికే టర్మ్, 2L, RT/2L. ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ లేదనుకో, R0 పెట్టండి. R0 పెడితే ఈ పవర్ 0 అంతేనా? సో క్యూ నాట్, క్యూ వచ్చింది, కరెంట్ వస్తుందా? మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా కనుక్కోవచ్చా? ఇది మనకు దిస్ మచ్ ఇస్ ఎనఫ్. ఇంకెంత లాస్ అయింది, ఇవి అవి అన్నీ మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆ డాంపింగ్ అనేది ఉండడం వల్ల, ఆ రెసిస్ట్ అనేది ఉండడం వల్ల ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అంటే ఈవెన్ వీ కెన్ అప్లై ద సేమ్ థింగ్ ఫర్ మెకానికల్ ఆసిలేషన్స్ ఆల్సో. ఇప్పుడు దట్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమే తీసుకుందాం. స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు ఒక సర్ఫేస్ మీద ఉంటుంది, ఇలా ఉంది ఏ బ్లాక్ ఆఫ్ మాస్ అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K. సపోజ్ దీన్ని ఒక 5 సెంటీమీటర్స్ లాగా వదిలేసామనుకోండి, లెట్ us pull by 5 సెంటీమీటర్స్ అండ్ లీవ్ ఇట్. ఇక్కడ 5 సెంటీమీటర్ దగ్గర నుంచి 0కి వచ్చి మళ్ళీ 5కి రాదు, అది 4.9, 4.8 అక్కడే మళ్ళా 4.8 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 4.8కి వెళ్ళదు, 4.6కే అలా తగ్గుతూ పోతుంటుంది. బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అక్కడ ఉంటుంది కదా, అంతేనా? సో దాన్ని మనం ఒక యాక్చువల్గా ఫర్ స్మాల్, అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ సర్ఫేసెస్ మీద, ఆసిలేట్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ మీద. సపోజ్ పెండులం ఉంది, పెండులంని వాక్యూమ్లో ఆసిలేట్ చేయడం వేరు, ఎయిర్లో ఆసిలేట్ చేయడం వేరు, వాటర్లో ఆసిలేట్ చేయడం వేరు, హనీలో ఆసిలేట్ చేయడం వేరు. అంటే ఆ మీడియం మీద డిపెండ్ అవుతుంటుంది, ఆ ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ డాంపింగ్, ఇక్కడ కూడా డాంపింగ్ ఆర్ ఫ్రిక్షన్, ఇక్కడ డాంపింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది? మీడియం, ఆబ్జెక్ట్ యొక్క షేప్ అండ్ సైజ్, ఏ షేప్లో ఉంది, దాని పరిమాణం ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది. సర్కిల్లో అది సపోజ్ స్పియర్ ఉంది,
స్పీర్ ఉంది, అయితే దాని రేడియస్ ఎంత, 1 సెంటీమీటరా, 2 సెంటీమీటర్సా, 3 సెంటీమీటర్సా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో మనం కూడా దానికి రాయొచ్చు. సో దెర్ ఈజ్ ఏ డాంపింగ్ ఫోర్స్, అంటే స్ప్రింగ్ ఫోర్స్తో పాటు ఏముంటుంది, డాంపింగ్ ఫోర్స్ ఉంటుంది, అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది, వెలాసిటీని ఎన్హాన్స్ చేస్తుందా, వెలాసిటీని డిక్రీజ్ చేస్తుందా, డిక్రీజ్ చేస్తుంది ఆబ్వియస్గా. సో ద డాంపింగ్ ఫోర్స్, సో ఐ కెన్ టేక్ ఇట్ విల్ బి, లెట్స్ సే ద డాంపింగ్ ఫోర్స్ ఈజ్ minus b into v. So minus b into v. So damping force obviously directly proportional to velocity but opposite in direction. Antena logical ga. So this is the resistive force or damping, resistive, R-E-S and randi, simply R and resistive, damping, resistive force. So b anadi that resistive కి సంబంధించినటువంటి ఆ మీడియం కాన్స్టెంట్, అది దాన్ని మనం డాంపింగ్ కాన్స్టెంట్ అంటాం ఇక్కడ. So this is known as the damping constant. Actually this expression is given by Stokes law. Stokes law antam. So according to Stokes law, we can take the damping force on this type of systems will be directly proportional to velocity but at opposite in direction. That is b is the damping constant. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ పైకి ఒక 1000 మీటర్ల పైకి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి కిందికి దూకాము, మధ్యలో ఇది పారాషూట్ ఓపెన్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మన వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, డెఫినెట్గా డిక్రీజ్ అవుతుంది. అక్కడ ఏమిటి, ఎయిర్ ఫ్రిక్షన్, డాంపింగ్ ఫోర్స్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ డాంపింగ్ ఫోర్స్ ఇస్ ఆపోజిట్ టు ద వెలాసిటీ, దే డిక్రీజెస్ ద వెలాసిటీ, నాట్ ఇంక్రీజెస్ డాంపింగ్. ఇప్పుడు మనం ఎలా భావించుకోవచ్చు దాన్ని, ఇక్కడ ఆర్ ప్లేస్లో బి పెట్టచ్చు. సో క్యూ ప్లేస్లో ఎక్స్, d2x/dt², ఆర్ ప్లేస్లో బి, ఎల్ ప్లేస్లో ఎం, ఎంఐగా మాసే కదా వచ్చేది. దెన్ ఎల్ ప్లేస్లో మాస్, 1/c ప్లేస్లో కే, అంటే k/m, అంతే కదా. ఇప్పుడు క్యూ ప్లేస్లో ఎక్స్, సో Q0 ప్లేస్లో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ అట్ టైమ్ t = 0 ఈజ్ అట్ సమ్ ఏ, అట్ డిస్టెన్స్ ఆఫ్ సమ్ ఏ, యాంప్లిట్యూడ్ అంటాం, మీకు తెలిసే ఉంటుంది అది యాంప్లిట్యూడ్ ఏ, e⁻ ఆర్ ప్లేస్లో బి, టైం ప్లేస్లో టీనే, 2l ప్లేస్లో మాస్, కాస్ ఒమేగా ప్లేస్లో ఒమేగానే, మరి ఒమేగా 1/l ప్లేస్లో మాస్ అంటే k/m, మైనస్ ఆర్ ప్లేస్లో b 2/m హోల్ స్క్వేర్ రాసేచ్చు. దానికి కూడా మనం సిమిలర్గా వీ కెన్ రైట్. సో మామూలుగా అయితే ఎప్పుడు డాంపింగ్ ఉంటుంది, అంటే సింపుల్ పెండులం మనం ఆసిలేట్ చేసినా అదొక 10 సెకండ్లో, 20 సెకండ్లో, 30 సెకండ్లో, లేదా హాఫ్ అన్ అవర్ ఆసిలేట్ అయ్యి మళ్ళీ డయింగ్ ఆసిలేషన్స్ అంటాం. అంటే ఆసిలేషన్స్ ఇలా డికే అవుతుంటాయి, దాన్ని డయింగ్ ఆసిలేషన్స్, దెర్ విల్ బి డయింగ్ ఆసిలేషన్స్. అది అట్లా అట్లీస్ట్ ఎయిర్లో అయితే ఆసిలేట్ అనేది, అదే హనీలో వదిలేస్తే అంటే ఒక 5 సెంటీమీటర్లు లాగి వదిలేసినాం అనుకోండి, దాదాపు అక్కడే ఉండొచ్చు, లేదా నిదానంగా ఈక్విలిబ్రియం పొజిషన్ కన్నా రావచ్చు. సో డాంపింగ్ ఈజ్ ఓవర్, అంటే టూ మచ్ అయిపోయింది అన్నట్టు. అక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ కూడా డామినేట్ చేసే విధంగా అయిపోయింది. సో జనరల్లీ రీస్టోరింగ్ ఫోర్స్ని డామినేట్ చేసే విధంగా మనం తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ కనుక రెసిస్టర్ హై తీసేసుకున్నాం అనుకోండి, అసలు ఒక్క ఆసిలేట్ కూడా కాకనే ఇక్కడ నుంచి ఎనర్జీ మొత్తం మీకు లాస్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ అండర్ డాంప్డ్ కండిషన్స్ అంటాం. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ అండర్ డాంప్డ్. దెర్ ఈజ్ ఈవెన్ ఓవర్ డాంప్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెండులం ఆసిలేటింగ్ ఇన్ హనీ, నో ఎవ్రీబడి నోస్ ఇట్ విల్ నాట్ ఆసిలేట్. ఎక్కడ వదిలేస్తే అక్కడే ఉండిపోతుంది, ఇంకా నిదానంగా కిందికి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం జాగ్రత్తగా ఎనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ రాయచ్చా మనం, దీనికి ఈక్వేషన్ రాద్దామా మరి? అట్లా ఈక్వేషన్ రాయచ్చా? ఎట్లా వస్తుంది చెప్పు, ఇక్కడ రాస్తాం. d2x/dt² ప్లస్ b/m dx/dt ప్లస్ k/m ఇంటూ x = 0. అంతేనా? సో ఒమేగా కూడా ఎక్స్ప్రెషన్ రాయచ్చా? సో ఒమేగాకి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఒమేగా = k/m మైనస్ b/2m హోల్ స్క్వేర్. అంతేనా? ఎక్స్ప్రెషన్ కూడా వచ్చేసిందా, b/2m హోల్ స్క్వేర్. అంటే వన్స్ మనకు అనాలిసిస్ తెలిస్తే నువ్వు మళ్ళీ కంప్లీట్గా దాని గురించి స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలని అవసరం లేదు. బై సింపుల్ కామన్ సెన్స్ లాజిక్స్ తోటి మనం లింకేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆసిలేషన్ అవుతుంది అనే టర్మ్ వినపడంగానే మీకు వెంటనే ఓహో ఆసిలేషన్స్ అక్కడ ఉన్నాయి కదా, మనం అక్కడ తెలిసిన అనేది మనకు స్ట్రైక్ అవ్వాలి మైండ్లో. ఓకేనా? ఓకే దెన్ సో దిస్ ఈజ్ ఎనఫ్. సో అబౌట్ ఎల్ఆర్ సర్క్యూట్, LC circuit, LCR circuit. Okay, not more than is not required. Okay, fine. Note down.